హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్. ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఆర్పిఎస్ఎఫ్ అంటే ఏంటి? రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్. ఆర్పిఎఫ్ మరియు ఆర్పిఎస్ఎఫ్ యొక్క మోటో ఒకటే, ఈ రెండింటి యొక్క మోటో ఒకటే. అదేంటంటే సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ రైల్వే అసెట్స్. రైల్వే ప్రయాణికులకు మరియు వారి వస్తువులకు భద్రత కల్పించడం మరియు రైల్వే వస్తువులను పరిరక్షించడం వీటి రెండింటి యొక్క బాధ్యత. మనకి రైల్వే నుండి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఆర్పిఎఫ్ మరియు ఆర్పిఎస్ఎఫ్ అనేవి కంబైన్డ్ నోటిఫికేషన్స్ అనమాట. రెండు కలిసే వస్తాయి నోటిఫికేషన్స్ అనేవి. సపరేట్ రిక్రూట్మెంట్ అయితే ఉండదు, రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఉంటుంది. అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మనకి ఆర్పిఎఫ్ కావాలంటే ఆర్పిఎఫ్ అప్లై చేసుకోవాలి, ఆర్పిఎస్ఎఫ్ కావాలంటే మాత్రం మనం ఆర్పిఎస్ఎఫ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటికి అప్లికేషన్ అవడం అయితే ఉండదు. ఏదైనా సరే ఒక అప్లికేషన్ మాత్రమే చేయగలం. అది ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ ఏదైనా ఒక అప్లికేషన్ మాత్రమే చేయగలం. మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే గ్రూప్ వైజ్గా జరుగుతుంది. అది ఎలా అంటే మనకి ఆల్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ అన్నీ కూడా గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి ఏబిసిడిఈఎఫ్గా డివైడ్ చేసి ఆ గ్రూప్ వైజ్గా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన సౌత్ జోన్స్ అన్నీ కూడా గ్రూప్ ఏలో ఉంటాయి. మనం ఆర్పిఎఫ్ కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన సౌత్ జోన్స్ అయినటువంటి గ్రూప్ ఏని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి గ్రూప్ ఏలో ఎస్సిఆర్, ఎస్డబ్ల్యూఆర్, ఎస్ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ, ఎస్ఆర్ సదరన్ రైల్వే చెన్నై, ఈ మూడు జోన్లు కూడా గ్రూప్ ఏలో ఉంటాయి. ఈ మూడు జోన్స్ కూడా మనకి సౌత్ జోన్స్ అన్నమాట. ఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో మనం ఏ జోన్ కైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి లోకల్ నాన్ లోకల్ అనే భేదం ఏమి ఉండదు. ఆల్ ఇండియా లెవెల్లో మనం ఏ జోన్ కైనా ఏ గ్రూప్ కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక గ్రూప్ కు మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏబిసిడిఈఎఫ్ లో ఏదైనా ఒక సింగిల్ గ్రూప్ ను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ఆర్పిఎస్ఎఫ్ కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం గ్రూప్ ఎఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏబిసిడిఈఎఫ్ గ్రూప్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. మీకు క్లారిటీగా ఆ వీడియోలో ప్రతి గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ నేను వీడియోలో చెప్తాను. ఇంకా ఆ తర్వాత మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కి రెండింటికి అప్లికేషన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉంటే ఆర్పిఎఫ్ ఎస్ఐకి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఒకే రోజు అయితే కండక్ట్ చేయరు. సపరేట్గా మనకి ఎస్ఐకి కానిస్టేబుల్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేది తెలుగులో ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది 2018 కాదు, అంతకుముందు 2011లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 2013లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుండి కూడా మనకి తెలుగులో అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు 2024 ఈ నోటిఫికేషన్ లో కూడా తెలుగు లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, అదే విధంగా లాస్ట్ సెమ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఇంకా ఒక సెమిస్టర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంకా సప్లిమెంటరీ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆర్పిఎఫ్ ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసే టయానికి డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆ సప్లిమెంటరీ ఏదైనా సబ్జెక్ట్ పెండింగ్ లో ఉన్నా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా అదే విధంగా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఆర్పిఎఫ్ ఎస్ఐకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే విధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవడానికి ఓపెన్ 10th రాసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా ఆర్పిఎఫ్ కి ఆర్పిఎస్ఎఫ్ కి సపరేట్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అంటే ఏమీ ఉండదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా సేమ్ యాజ్ యూజువల్ గా అంతా ఒక్కటే జరుగుతుంది. మనకేంటంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే గ్రూప్ను బట్టి మనకి ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ డిసైడ్ అవుతుంది. కానీ మనకి సపరేట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, దానికి సంబంధించిన సపరేట్గా ఈవెంట్స్ కండక్ట్ చేయడం అంటే ఏమి ఉండదు. మనకి ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అనేవి కంబైన్డ్ నోటిఫికేషన్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒకటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ అంటే ఆర్పిఎస్ఎఫ్కి గ్రూప్ ఎఫ్కి కట్ ఆఫ్ అనేది మరియు ఆర్పిఎఫ్కి కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక సింగిల్ గ్రూప్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆర్పిఎఫ్ ఎస్ఐకి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి సిలబస్ అయితే సేమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ సేమ్ ఒకేలా ఉంటుంది. కానీ మనకి ఎస్ఐకి వచ్చేసరికి పేపర్ లెవెల్ డెప్త్ అనేది పెరుగుతుంది. కానిస్టేబుల్కి కొంచెం బేసిక్ లెవెల్లో అడుగుతారు. ఎస్ఐకి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకా డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి అయితే కామెంట్లో చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయినా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం కానిస్టేబుల్కి హార్డ్గా ఉంటుంది, ఎస్ఐకి మాత్రం కొంచెం ఈజీగానే ఉంటుంది. మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మేల్స్ క్యాడెట్స్కి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఎవరికంటే ఓబీసీ మరియు యూఆర్ క్యాడెట్స్కి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి 5 సెంటీమీటర్స్ హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ మేల్ క్యాడెట్స్ 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాడెట్స్ కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ యూఆర్ క్యాడెట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాడెట్స్ హైట్లో వీళ్ళకి కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉంటే సరిపోతుంది. చాలా మంది కూడా మేల్స్ 164 సెంటీమీటర్స్ ఉన్నాము, అదేవిధంగా 152 సెంటీమీటర్స్ ఉన్నాము, లేదా 156 బార్డర్లో ఉన్నాము, మరి ఎలిజిబుల్ అవుతామో అవ్వని చెప్పేసి కామెంట్లు అడగడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనకి హైట్ అనేది సెన్సార్తో ఉండదు, ఓన్లీ ఒక రన్నింగ్ మాత్రమే మనకి సెన్సార్తో కండక్ట్ చేస్తారు. మీరు ఎవరైతే బార్డర్లో ఉన్నారో హైట్ అనేది 1 మిల్లీమీటర్ లేదా ఒక 1 సెంటీమీటర్స్ గ్యాప్లో అయితే ఉన్నారో వాళ్ళు కొంచెం హైట్ ఇంక్రీజ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మ్యాక్సిమం మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు, క్వాలిఫై అయితే అవుతారు. ఎందుకంటే మనకి మాన్యువల్గానే హైట్ అనేది మెజర్మెంట్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పటి నుండి కొంచెం హైట్ ఇంక్రీజ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా విధంగా ఫిజికల్ మెజర్మెంట్స్లో మేల్స్కి చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే యూఆర్ అండ్ ఓబీసీ క్యాడెట్స్కి గాలి పీల్చక ముందు 80 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి మనకి 76.2 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి గాలి పీల్చక ముందు. గాలి పీల్చిన తర్వాత 81.2 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే కలిగి ఉండాలి. తర్వాత మేల్స్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకి మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1600 మీటర్లని 5 నిమిషాలు 40 సెకండ్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మేల్స్కి లాంగ్ జంప్ వచ్చేసరికి 14 ఫీట్స్ లాంగ్ జంప్ అయితే వీళ్ళు జంప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4 ఫీట్స్ హై జంప్. ఈ లాంగ్ జంప్ అండ్ హై జంప్కి ఓన్లీ 2 ఛాన్సెస్ మాత్రమే ఇస్తారు. కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. 3 ఈవెంట్స్ కూడా కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. గ్రౌండ్కి మాత్రం ఎలాంటి మార్క్స్ అయితే ఉండవు. మనకి పోస్ట్ అనేది ఫైనల్ సెలక్షన్ అనేది మనకి సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది. ఇంకా ఫీమేల్స్ క్యాండిడేట్స్ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ను 3 నిమిషాలు 40 సెకండ్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్స్, ఇంకా హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్స్. ఇది కానిస్టేబుల్కి సంబంధించి. ఆ తర్వాత మనకి ఇంకా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మేల్స్ క్యాడెట్స్కి 1600 మీటర్ని 6 నిమిషాలు 30 సెకండ్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ కనుక చూసుకున్నట్లయితే 12 ఫీట్స్, హై జంప్ కనుక చూసుకున్నట్లయితే 3 ఫీట్స్ 9 ఇంచెస్. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 800 మీటర్స్ని 4 నిమిషాల లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్. ఆ తర్వాత లాంగ్ జంప్ కనుక చూసుకున్నట్లయితే 9 ఫీట్స్, హై జంప్ అయితే 3 ఫీట్స్ వీళ్ళు జంప్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 2 ఛాన్సెస్. 3 ఈవెంట్స్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా మనకి గ్రౌండ్ మార్క్స్ అయితే ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్. ఇంకా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది మనకు వచ్చిన మార్కులు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ ఓన్లీ 1 సిబిటి మాత్రమే ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. మనకి 2 కట్ ఆఫ్లు ఉంటాయి, ఒకసారి గుర్తుంచుకోండి. ఇంకా పీఈటీ పిఎంటీకి సంబంధించి ఒక కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అంటే మనకి ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్కి ఒక కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఫైనల్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. గ్రూప్ ఏకి మరియు గ్రూప్ ఎఫ్కి సంబంధించి అంటే ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అంటే గ్రూప్ ఏ మన సౌత్ జోన్స్ సంబంధించి, అదేవిధంగా ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించి కట్ ఆఫ్స్ అయితే చెప్తాను. సబ్ ఇన్స్పెక్టర్స్కి మరియు కానిస్టేబుల్కి సంబంధించి 2018 నోటిఫికేషన్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో అంటే ఇప్పుడు వచ్చే ఈ 2024 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో ఈ కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉంటాయో ఒకసారి కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది 2018 ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్. ఇది మనకు 2018 ఆర్పిఎఫ్ ఎస్ఐ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 1120 వరకు కూడా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా సరే 2 కట్ ఆఫ్స్ ఉంటాయి. అది ఎస్ఐకి అయినా సరే కానిస్టేబుల్కి అయినా సరే.
ఈవెంట్స్ కోసం కట్ ఆఫ్ ఉంటుంది. ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మనం ఫైనల్ కట్ ఆఫ్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్లు. నేను ఆల్రెడీ ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కి సంబంధించి పీఈటీ పిఎంటీ కట్ ఆఫ్ మరియు ఫైనల్ కట్ ఆఫ్కి సంబంధించి మరియు రెండింటి మధ్య డిఫరెన్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్ గ్రూప్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే అందులో మీరు చూడవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి పీఈటీ పిఎంటీకి మరియు ఫైనల్ కట్ ఆఫ్కి మధ్య ఒక 2-3 మార్క్స్ అనేవి డిఫరెన్స్ రావచ్చు. అవి పెరగవచ్చు, తగ్గవచ్చు కూడా. ఒకసారి మనం 2018 ఎస్ఐకి సంబంధించిన కట్ ఆఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు నేను గ్రూప్ ఏకి మరియు గ్రూప్ ఎఫ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే చెప్తాను. ఎందుకంటే ఇది మన సౌత్ జోన్స్కి సంబంధించిన గ్రూప్ కాబట్టి గ్రూప్ ఏ అనేది. ఆ తర్వాత గ్రూప్ ఎఫ్ అనేది ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించింది కాబట్టి మిగిలిన గ్రూప్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇంకా గ్రూప్ ఏకి సంబంధించి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫైనల్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాడెట్స్కి ఓబీసీకి 80.72గా ఉంటే ఎస్సీకి 73.78, ఎస్టీకి 71.97, యూఆర్కి 83.6గా ఉంది. ఇంకా మేల్ క్యాడెట్స్కి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే 104.23, ఎస్సీకి 92.82, ఎస్టీకి 95.2, యూఆర్కి 103.41, ఎక్స్ సర్వీస్ మెన్కి 81.92గా ఉంది. ఇంకా ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐకి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫైనల్ కట్ ఆఫ్ మనకి ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓబీసీకి 89, ఎస్సీకి 77.32, ఎస్టీకి 73.61, యూఆర్కి 86.12, ఎక్స్ సర్వీస్ మెన్కి 69.79. ఇంకా 2018 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి గ్రూప్ ఏకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్రూప్ ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్కి కానిస్టేబుల్కి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. ఇంకా తర్వాత మనకి గ్రూప్ ఏకి సంబంధించి మేల్ క్యాడెట్స్కి జనరల్ అభ్యర్థులకి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లే 83.82గా ఉంది. ఇంకా ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకి మెన్షన్ చేయలేదు కానీ 95+ వరకు కూడా ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఉంది 2018 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకి 77.90గా ఉంది, ఎస్టీకి 78.32గా ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి 55.35గా ఉంది. ఇంకా ఫీమేల్ క్యాడెట్స్కి జనరల్కి 57.21, ఓబీసీకి 55.66, ఎస్సీకి 49.12, ఎస్టీకి 50.76. ఇంకా ఇక్కడ ఫీమేల్స్ క్యాడెట్స్కి మనకి 2018 నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంది. మరి ఈ నోటిఫికేషన్లో కూడా అలానే ఉండిద్ది అనుకోవద్దు, కొంచెం మీకు గర్ల్స్కి ఈసారి కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉండిద్ది. ఇంకా గ్రూప్ ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 2018 నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫైనల్ కట్ ఆఫ్. మనకి ఓబీసీ క్యాడెట్స్కి 89.10, ఎస్సీకి 69.92, ఎస్టీకి 67.96, యూఆర్కి 93.22, ఎక్స్ సర్వీస్ మెన్కి 42.17. కట్ ఆఫ్స్ అయితే చూశారు కదా. కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 2018 ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఫైనల్ కట్ ఆఫ్స్ ఇవి. ఇంకా ఫీమేల్స్కి అయితే మాత్రం ఇప్పుడు వేకెన్సీస్ కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదేవిధంగా మనకి మేల్స్కి కూడా చూసుకుంటే మరి 2018 నోటిఫికేషన్ కంటే కూడా ఇప్పుడు మనకి 2024లో మనకి 4660 వేకెన్సీస్ అని ప్రజెంట్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే మాత్రం కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మీరైతే 4660 అని మైండ్లో ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా రిక్రూట్మెంట్ జరిగే టైంలో వేకెన్సీ ఇంక్రీజ్ అయితే కట్ ఆఫ్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే ప్రిపరేషన్ మాత్రం 4660 అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అంతవరకే మనకి పబ్లిష్ చేశారు కాబట్టి. ఇంకా ఈ కట్ ఆఫ్ అనేది అప్పటికిప్పటికి సేమ్ ఒకేలా ఉంటుందా అంటే మరి అప్పటికిప్పటికి కాంపిటీషన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా. మనకి నోటిఫికేషన్ వచ్చి 5 years అవుతుంది. మరి అప్పటి నుండి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అదేవిధంగా మనకి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ని బట్టి, అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ డెప్త్ని బట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఫైనల్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి మరి 2018 ఈ కట్ ఆఫ్స్ కంటే కూడా మనకి ఇప్పుడు ఈ 2024 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి అయినా సరే, కానిస్టేబుల్కి అయినా సరే అప్పుడు మీద పోల్చుకుంటే కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడు నోటిఫికేషన్లో ఎగ్జామ్ లెవెల్ పేపర్ డెప్త్ను బట్టి పేపర్ కనుక ఈజీగా ఇచ్చినట్లయితే మనకి ఈ కట్ ఆఫ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా పేపర్ అనేది కొంచెం హార్డ్గా డెప్త్గా అడిగినట్లయితే ఈ కట్ ఆఫ్స్ అనేవి ఈ లెవెల్లో ఉండొచ్చు, కొంచెం తగ్గవచ్చు కూడా. ఏదైనా సరే మనకి కట్ ఆఫ్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనకి కాంపిటీషన్ మీద, ఎగ్జామ్ లెవెల్ అంటే పేపర్ డెప్త్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చే అప్లికేషన్స్ని బట్టి మనకి ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ డెప్త్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరైతే ఆర్పిఎఫ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హార్డ్ వర్క్ చేసి కొంచెం డెప్త్గానే సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి
మనకి కట్ ఆఫ్స్ అనేవి కొంచెం హై రేంజ్లో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.